హాయ్! నేను మీ వంశీ రానాని. రీసెంట్‌గా నేను ఐక్యూ 15R మీద వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. కొంతమంది అడుగుతున్నారు. ఐక్యూ 15R తీసుకోవాలా? వన్‌ప్లస్ 15R తీసుకోవాలా అని. ఒకసారి చూద్దాం. ఏ డిపార్ట్‌మెంట్స్ బాగున్నాయో, ఫైనల్‌గా ఏ మొబైల్ బెటర్‌గా ఉందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డిజైన్. డిజైన్ పరంగా చూసుకుంటే వన్‌ప్లస్ 15Rలో 3 కలర్స్‌లో వస్తున్నాయి. బ్లాక్, మింట్, వైలెట్ కలర్స్‌లో వస్తున్నాయి. అదే ఐక్యూలో చూసుకుంటే 2 కలర్స్‌లో వస్తుంది. ప్యూర్ బ్లాక్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి చెక్స్ డిజైన్స్‌లో వస్తున్నాయి. బ్లూయిష్ కలర్‌లో. సో, ఈ 2 కలర్స్‌లో మీకు నచ్చిన దాన్ని బట్టి చూజ్ చేసుకోండి. 2 మొబైల్స్‌లో వచ్చేసి బిల్డ్ క్వాలిటీ సేమ్ ఉంటాయి. చుట్టూ మెటల్ ఫ్రేమ్‌తో ఉంది. ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ బాడీతో ఉంది. బిల్డ్ క్వాలిటీ రెండిట్లో ప్రీమియం క్వాలిటీతోనే వస్తున్నాయి. కాకపోతే వన్‌ప్లస్ 15Rలో కొంచెం పెద్ద సైజ్ ఫోన్. 6.8 ఇంచెస్‌తో ఉంది. అదే ఐక్యూ 15R వచ్చేసి 6.59 ఇంచెస్‌తో ఉంది. సో, కొంచెం చిన్న సైజు డిస్‌ప్లే అనమాట. నాకు కంఫర్ట్ ఫోన్ కావాలి, నచ్చుతది. చిన్న సైజు డిస్‌ప్లే చాలు అనుకుంటే ఐక్యూ 15R నచ్చుతది. లేదు, నేను వీడియోస్ ఎక్కువగా చూస్తాను, డిస్‌ప్లే సైజ్ పెద్దగా ఉండాలి, మూవీస్ చూసేటప్పుడు పెద్ద సైజు డిస్‌ప్లే ఉండాలి అనుకుంటే వన్‌ప్లస్ 15R నచ్చుతది. సో, మీ ఇష్టం. పర్ఫార్మెన్స్ చూసుకుంటే 2 ఫోన్స్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో ఉంది. ఐక్యూలో అయితే క్యూటీ చిప్ సూపర్ కంప్యూటింగ్ ఇస్తున్నారు. క్యూటీ చిప్ అంటే ఏం లేదు. ఏం చేస్తదంటే డిస్‌ప్లేలో అడిషనల్ ఫ్రేమ్ జనరేట్ చేసి 144 ఎఫ్ఎస్‌లో గేమ్స్ ఆడటానికి ఇది యూజ్ అవుతది. వన్‌ప్లస్‌లో డిస్‌ప్లే చిప్ ఏమి ఉండదు. డైరెక్ట్‌గా ప్రాసెసర్‌లోనే ఇంప్లిమెంట్ చేశారు. 155 ఎఫ్ఎస్‌లో గేమ్స్ ఆడే విధంగా. వన్‌ప్లస్‌లో గేమింగ్ కోర్‌ని డైరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేశారు వన్‌ప్లస్‌లో. 155 ఎఫ్ఎస్‌లో గేమ్స్ ఆడుకోవచ్చు. ఐక్యూలో అయితే 144 ఎఫ్ఎస్‌లో గేమ్స్ ఆడుకోవచ్చు. రెండిట్లో గేమింగ్ ఫీచర్స్ నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. గేమింగ్ ఫీచర్స్ ఐక్యూ 15Rలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగని వన్‌ప్లస్‌లో తక్కువని కాదు. దాంట్లో కూడా చాలా గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సో, గేమింగ్ పరంగా రెండిట్లో ఈక్వల్‌గానే ఉన్నాయి. ఈవెన్ ర్యామ్ కూడా LPDDR5X అల్ట్రా ర్యామ్‌తో వస్తుంది. సో, 2 కూడా యూఎఫ్ఎస్ 4.1తో సపోర్ట్ చేస్తాయి. సో, రెండిట్లో కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ బావుంటాయి. గేమింగ్ కోసం ఏ మొబైల్ తీసుకున్నా సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. వన్‌ప్లస్ 15Rలో 7400 ఎంహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే ఐక్యూ 15Rలో 7600 ఎంహెచ్ బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వన్‌ప్లస్ కన్నా 200 ఎంహెచ్ బ్యాటరీ ఐక్యూలో ఎక్కువ ఉంది. 20 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ ఎక్కువ చేస్తుంది. బ్యాటరీ పరంగా చూసుకుంటే వన్‌ప్లస్ కన్నా ఐక్యూలో ఎక్కువ ఉంది. దీనికి ఒక 1 పాయింట్ ఇవ్వచ్చు. ఐక్యూకి నెక్స్ట్ వచ్చేసి డిస్‌ప్లే. వన్‌ప్లస్‌లో 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్‌ప్లేతో ఉంది. ఐక్యూలో అయితే 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్‌ప్లేతో ఉంది. డిస్‌ప్లే సైజ్ వచ్చేసి ఐక్యూ కొంచెం చిన్న సైజ్‌గా ఉంటుంది. రెండిట్లో కూడా 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటాయి. రెండిట్లో కూడా ఎల్‌టిపిఓ ప్యానెల్ ఉండదు. ఎల్‌టిపిఎస్. వన్‌ప్లస్ అయితే 165 హెచ్‌డి రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఐక్యూ 144 హెచ్‌డి రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అక్కడ 155, ఇక్కడ 144 ఉన్నా కూడా మీకు రియల్ టైమ్‌లో డిఫరెన్స్ ఏం కనిపించదు. మీకు మాక్సిమం కనిపించేది 120 హెచ్‌జెడ్డే. నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ ఆడేటప్పుడు మాత్రమే 145 గాని, 144 గాని ఓన్లీ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రమే కనిపిస్తది. రెండిట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్. వన్‌ప్లస్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX 906తో వస్తుంది. అదే ఐక్యూలో 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700తో వస్తుంది. రెండిట్లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. టెలిఫోటో కెమెరా అయితే ఉండవు రెండిట్లో కూడా. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్తో వస్తుంది. హార్డ్వేర్ పరంగా రెండిట్లో సేమ్ ఉంటాయి. కెమెరాస్ పరంగా చూసుకుంటే వన్‌ప్లస్ కొంచెం బెటర్గా ఉంటాయి. రెండిట్లో ఆండ్రాయిడ్ 16తోనే వస్తున్నాయి. 4+6 ఇయర్స్ అప్డేట్స్తో వస్తున్నాయి. వన్‌ప్లస్‌లో ఆక్సిజన్ 6 OSతో ఉంటుంది. అదే ఐక్యూలో ఆరిజిన్ OS 6తో ఉంటుంది. రెండిట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. నెక్స్ట్ ఐపీ రేటింగ్. ఐక్యూలో IP68, 69 రేటింగ్ ఉంటుంది. వన్‌ప్లస్‌లో IP68, 69, 69K రేటింగ్తో వస్తుంది. అంటే హాట్ వాటర్ జెట్స్లో కూడా వన్‌ప్లస్ 15R సర్వే అవుతుంది.
రెండిట్లో ESP 2.0 సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఈ ఫోన్స్లో ఉన్న మేజర్ డిఫరెన్స్ వచ్చేసి మెయిన్గా డిస్ప్లే సైజ్ మారింది అండ్ రీఫ్రెష్ రేట్ మారింది. మెయిన్గా పర్ఫార్మెన్స్, ప్రాసెసర్ కానీ కెమెరా కానీ హార్డ్వేర్ పరంగా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బ్యాటరీ పరంగా కొంచెం ఐక్యూ బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైజింగ్. ఐక్యూలో 8GB ప్లస్ 256GB మోడల్ 45,000కి వస్తుంది. OnePlusలో 8GB లేదు, 12GB 256GB మోడల్ రెండిట్లో కూడా 48,000 పెట్టారు. 12GB 512GB మోడల్ 43,000కి వస్తున్నాయి. కార్డ్ ఆఫర్స్తో ఒకదానికి 1000 ఉంది, ఒకదానికి 2000 ఉంది. కార్డ్ ఆఫర్స్ పక్కన పెడితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి ఫీచర్స్ అన్నీ. ఇది ఏది కూడా ఇది బాగుంది అది బాగుంది అని చెప్పలేను. రెండు మంచి ఫోన్సే, కంప్లీట్గా డిపెండింగ్ ఆన్ బ్రాండ్. బడ్జెట్ టైట్గా ఉంది అనుకుంటే ఐక్యూలో 8GB ప్లస్ 256GB ఉంది కాబట్టి 45,000లో వస్తుంది. ఐక్యూకి వెళ్ళిపోవచ్చు, మంచి ఫోనే. బ్రాండ్ వైజ్ ఫోన్ కావాలి, బ్రాండ్ వైజ్ చూసుకుంటే OnePlus 15Rకి వెళ్ళొచ్చు. ఏది కూడా మంచి ఫోనే. 2 ఫోన్స్ ఈక్వల్గానే ఉన్నాయి. 2 ఫోన్స్ మంచి ఫోన్సే. ఏది తీసుకున్నా మీరు సాటిస్ఫై అవుతారు. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.